ప్రధాని మోడీ పర్యటనకు ఒక రోజు ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. రాజ్ భవన్ లో ఒక మహిళా ఉద్యోగి రాష్ట్ర గవర్నర్ తనను వేధించారని ఆరోపించారు. ఆ ఆరోపణలను రాజ్ భవన్ వర్గాలు గవర్నర్ ఖండించారు. రాజ్ భవన్ ఆవరణలోని క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న మహిళ ముందుగా రాజ్ భవన్ అవుట్ పోస్ట్ వద్దకు చేరుకున్నది. ఆ తర్వాత అక్కడి నుంచి హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు ఆ మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఈ విషయంలో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం పదవిలో ఉన్నప్పుడు గవర్నర్ క్రిమినల్ ప్రొసీడింగ్ నుంచి మినహాయింపు పొందుతాడు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది. కాగా గవర్నర్ పై లైంగిక ఆరోపణల అంశాన్ని టీఎంసీ నేతలు సామాజిక మాధ్యమంలోకి లాగారు. బెంగాల్ గవర్నర్ పై వేధింపుల ఆరోపణలు కోల్కతాలోని రాజ్ భవన్ ప్రతిష్టను ఫనంగా పెట్టాయి. ప్రధాని మోడీ గురువారమే కోల్కతా చేరుకుని రాత్రికి రాజ్ భవన్ లో బస చేశారు. మోడీ సివి ఆనంద బోస్ ను వివరణ అడుగుతారా అని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా ఆ మహిళ తన ఫిర్యాదులో 2 విషయాలను ప్రస్తావించారు. ఒకటి ఏప్రిల్ 24న, మరొకటి గురువారం. రాజ్ భవన్ లో కాంట్రాక్ట్ పై పనిచేస్తున్న ఆమె స్టాఫ్ క్వార్టర్స్ లో నివసిస్తున్నది. గత నెల 19న తన రెజ్యూమేతో తనను కలవాల్సిందిగా గవర్నర్ తనను కోరినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 24న మధ్యాహ్నం అతను నన్ను తన ఆఫీస్ గదికి పిలిచారు. కొంత చర్చ తర్వాత నన్ను హత్తుకున్నారు. నేను ఎలాగోలా ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చాను. అతను ఏప్రిల్ 24న ఈ నెల 2న మరోసారి నాకు కాల్ చేశారు. నేను భయపడి నా సూపర్వైజర్ ని నాతో పాటు సమావేశ గదికి తీసుకెళ్లాను. పని గురించి కాసేపు మాట్లాడిన తర్వాత సూపర్వైజర్ ని వెళ్ళిపోమన్నారు. అతను నా ప్రమోషన్ గురించి మాట్లాడుతూ సంభాషణను పొడిగించారు. రాత్రికి ఫోన్ చేస్తాను, ఎవరికి చెప్పవద్దన్నారు. నేను నిరాకరించడంతో ఆయన నన్ను తాకడానికి ప్రయత్నించారు. నేను అభ్యంతరం తెలిపి వెళ్లిపోయా అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఘటనపై రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాత్రికి ప్రధాని వచ్చి రాజ్ భవన్ లో బస చేస్తారు. ఈ సమయంలో ఒక మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గవర్నర్ పై ఆరోపణ ఉన్నది. ఇది సిగ్గుచేటు అని ఆమె చెప్పారు. కాగా గవర్నర్ పై పరువు నష్టం, రాజ్యాంగ వ్యతిరేక మీడియా ప్రకటనలను పేర్కొంటూ కోల్కతా, డార్జిలింగ్, బరక్పూర్ లోని రాజ్ భవన్ ప్రాంగణంలోని మంత్రి చంద్రిమ భట్టాచార్య ప్రవేశాన్ని నిషేధిస్తూ రాజ్ భవన్ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి హాజరయ్యే ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనబోనని గవర్నర్ ప్రకటించారు. మంత్రిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం భారత అటార్నీ జనరల్ ను సంప్రదించారు. ఎన్నికల సమయంలో అనధికారికంగా దర్యాప్తు చేస్తారనే నెపంతో పోలీసులు రాజ్ భవన్ లోకి ప్రవేశించకుండా నిషేధించారు. పశ్చిమ బెంగాల్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా గవర్నర్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్లో తన ర్యాలీల సందర్భంగా ప్రధాని ఈ అంశంపై స్పందించాలని కోరారు. గవర్నర్ చర్యలు సిగ్గుచేటని అన్నారు.